హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందుగా వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఆ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని. వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలొస్తాయని చాలామంది నమ్మకం. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ, పూజా విధానం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అంటే మోక్షం పొందాలంటే ఎవరైనా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి అని, అలాగే ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం వస్తుంది. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11 అవుతాయి. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అని అర్థం. పూజా విధానం చూస్తే వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినవచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరం ఉన్న వారికి ఆహారం అందించాలి. ఉపవాస దీక్ష ఎలా చేయాలి అంటే, ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు. ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం.